హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు? మీ అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు నా 2వ కార్తీక సోమవారం రోజు వ్లాగ్ అయితే చూస్తారు. వ్లాగ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఎంగేజింగ్గా ఉంటుంది. రోజంతా నేనేం చేశాను, ఈవినింగ్ పూజ ఎలా చేసుకుంటాను ఏంటి అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. సో తప్పకుండా వీడియో చివరి వరకు చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. దానికన్నా ముందు ఈ వీడియో వచ్చేది కార్తీక పౌర్ణమి రోజు కాబట్టి మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఉపవాసం ఉన్నారా లేదా అనేది నాతో చెప్పండి. మీరు కార్తీక సోమవారాలు ఉపవాసం ఉంటారా లేదా ఓన్లీ పౌర్ణమి రోజు ఉంటారా అనేది కూడా నాతో షేర్ చేసుకోండి. అండ్ 365 ఒత్తులు కూడా పౌర్ణమి రోజే వెలిగిస్తాం కదా, మీరు ఎప్పుడు వెలిగిస్తారు? ఆ రోజు కుదరకపోతే ఎప్పుడు వెలిగిస్తారు? యూజువల్గా కూడా ఎప్పుడు చేసుకుంటారు అనేది నాతో చెప్పండి. ఇంకా మార్నింగ్ డే అయితే మామూలుగానే స్టార్ట్ అయింది. మా పాప స్కూల్కి వెళ్ళిపోయింది. మా వారికి ఈ వీక్ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఎక్స్టెండ్ అయింది. యాక్చువల్గా లాస్ట్ వీక్ చెప్పాను కదా ఈ వీక్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారని. వాళ్ళ బిల్డింగ్ మెయింటెనెన్స్ వర్క్ ఇంకా కంప్లీట్ అవ్వలేదట. సో ఈ వీక్ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నారు. సో తన లంచ్ బాక్స్ హడావుడు లేదు, కానీ పాపకైతే స్కూల్కి వెళ్ళాలి కాబట్టి తను బేసిక్ లంచ్ బాక్స్తో తనకైతే లంచ్ ఇచ్చేసాను. ఇంకా నేనంటారా ఉపవాసం ఉన్నాను. మా వారికి ఆఫ్టర్నూన్ టైంలో మునక్కాయ టమాటో కర్రీ అయితే చేసి పెట్టేశాను అనమాట. ఇంక ఇలా ప్రశాంతంగా నా డే అయితే స్టార్ట్ అయింది. మొక్కలకు వాటర్ పోయాలి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే వెదర్, ఒకరోజు పోయకపోతే కంప్లీట్గా డ్రై అయిపోతే, పోస్తే మాత్రం ఒక 2-3 డేస్ వెట్గా ఉందా అనిపిస్తుంది సాయిల్ అంతా. ఇంకందుకని చూసి పోయాలి, లేకపోతే ఈ టైంలోనే మొక్కలు పాడైపోయే అవకాశం ఉంటుంది. మోరోవర్ ఇది సన్ వచ్చే సీజన్ కాదు కాబట్టి మా దగ్గర ఎక్కువ పాడవుతాయి. ఇంకా అలా మొక్కలకు వాటర్ అయితే పోస్తున్నాను. ఇక్కడ నేను స్కార్ఫ్ ఎందుకు వేసుకున్నానంటే ఈరోజు మార్నింగ్ చాలా చలిగా ఉంది. అంటే స్లోగా స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ వీక్ అయితే అసలు తెలియలేదు, కానీ చలి ఇప్పుడు మాత్రం బాగానే తెలుస్తుంది. మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా త్వరగా సన్సెట్ అయిపోవడం, ఒక గాలిలో కూడా ఒక కైండ్ ఆఫ్ చల్లదనం అయితే తెలుస్తుంది. ఇంకా అలా మార్నింగ్ మొక్కలకి వాటర్ పోసిన తర్వాత నేనేమి ఇంకా పెద్దగా రికార్డ్ చేయలేదు. అన్నీ రొటీన్ పనులే రోజు చేసుకున్నట్టే. లంచ్లో మాత్రం చెప్పాను కదా మునక్కాయ టమాటో కర్రీ అయితే చేసేసాను సింపుల్గా. రైస్ పెట్టేస్తే తినేశారు. ఇంక ఈవినింగ్ డైరెక్ట్గా నేను ఫ్రెష్ అయిపోయి పూజ ప్రిపరేషన్స్ దగ్గరకు వచ్చేసాను. అక్కడైతే మళ్ళీ వ్లాగ్ స్టార్ట్ చేశాను నేను. మా అమ్మాయి అయితే ఈ పర్టికులర్ టైంలో క్రికెట్కి వెళ్ళిపోయింది. వాళ్ళ డాడీ తీసుకెళ్ళారు డ్రాప్ చేయడానికి. మామూలుగా ఆయన ఆఫీస్కి వెళ్ళిపోతే మనకి డ్రాప్ చేయడం అయితే తప్పదు, పికప్ అయితే తను చేసుకుంటారు. కానీ ఇంక ఇక్కడ అన్నీ క్లీన్ చేసేసుకొని ఫస్టే ముందు స్నానానికి వెళ్ళిపోయాను. ఇల్లు, కిచెన్ ప్లాట్ఫామ్ అన్నీ క్లీన్ చేసుకొని ఇంకా రావడమే ముందైతే పాలు పెట్టేస్తున్నాను. పాలు పొంగిచ్చాలి, అదే ఉడకడం లేట్ అవుతుంది కాబట్టి. అండ్ పక్కన ఆల్రెడీ నేను చిక్కుడుకాయలు కట్ చేసేసుకున్నాను. అవి కొంచెం బాయిల్ అవ్వడానికి పెట్టాను. చిక్కుడుకాయలు అలా కుక్ చేసుకుంటే త్వరగా ఫ్రై అయిపోతాయి కదా అది. అండ్ పప్పు ఏమో పాలకూర ఆల్రెడీ కట్ చేసి పెట్టేశాను. ఇంకా అది వేసేసి పప్పులోకి వేయాల్సినవన్నీ వేసేసి పప్పు కూడా పెట్టేస్తే చిక్కుడుకాయలు దింపేగానే పప్పు పెట్టేస్తాను. పప్పు విజిల్స్ వచ్చాక పక్కన పెట్టేసి చిక్కుడుకాయ ఫ్రై చేసేస్తాను అన్నమాట. ఇంతే, ఇంక సింపుల్ రెసిపీస్. నైవేద్యం కోసం ఎలాగో పరమాన్నం చేస్తాను కాబట్టి అది రైస్ పెట్టేసి పప్పు ఫ్రై అయితే చేశాను. ఈరోజు పచ్చడి ఏం చేయలేదు. మళ్ళీ నెక్స్ట్ 1 డే గ్యాప్తో మళ్ళీ పౌర్ణమి అయితే వచ్చేసింది. ఇలా బ్యాక్ టు బ్యాక్ వస్తే కొంచెం వీక్నెస్ అనిపిస్తుంది, కొద్దిగా గ్యాప్ వస్తే బాగుండు అనిపిస్తుంది. కానీ ఇంకా మనం ఏం చేయలేం. ఒక్కొక్కసారి అంతే. ఒక్కొక్కసారి ఇది మిడిల్ ఆఫ్ ద వీక్ వస్తుంది, ఒక్కొక్కసారి మరీ సండే మండే వచ్చే రోజులు కూడా ఉంటాయి. దానికన్నా ఈ 1 డే గ్యాప్ అయితే బెటరు.
ఏదైనా మన ఇంట్రెస్ట్ అంతే. ఇష్టం ఉంటే మనకు ఆటోమేటిక్గా ఆ పని చేయడంలో కష్టం అయితే అనిపించదు. మీరేమంటారు? ఇంతకీ మీకు నా సింపుల్ రెసిపీస్, ఈజీ కుకింగ్ అండ్ లైఫ్ స్టైల్ బ్లాగింగ్ ఎలా అనిపిస్తుంది? మీకు కనుక మన వీడియోస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. మీరు లైక్ చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది. రీచ్ పెరిగితే ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి బోల్డ్ అంత మోటివేషన్ అయితే వస్తుంది. సో తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి నన్ను మోటివేట్ చేయండి. ఇంకా వీడియో నచ్చితే హైప్ చేయండి. హైప్ పాయింట్స్ కూడా వీడియో రీచ్ పెరగడానికి బాగా యూజ్ అవుతుంది. నేను ఇంకా మండే కాబట్టి ఉపవాసం ఉన్నాను. ఈవినింగ్ ఉసిరి దీపాలు వెలిగిస్తాను తులసమ్మ దగ్గర. మన వీడియోస్ ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే సబ్స్క్రైబర్స్కి తెలిసే ఉంటుంది. మీరు నా లాస్ట్ ఇయర్ కార్తీక మాసం వీడియోస్ చూడకపోయినా ఈ ఇయర్ కూడా ఆల్రెడీ మొదటి సోమవారం, కోటి సోమవారం ఆ వీడియోస్ అన్నీ అప్లోడ్ చేశాను. ఒక్కసారి ఛానల్కి వెళ్ళి చూడండి. కంటెంట్ నచ్చితే నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా ఉసిరి దీపాలన్నీ రెడీ చేసేసుకున్న తర్వాత ఒత్తులు కూడా పెట్టేసి పక్కన పెట్టేశాను. వంట చేస్తూ ప్యారలల్గా సైమల్టేనియస్గా ఇవన్నీ చేసుకుంటూ ఉంటే ఏంటంటే పనులు అయిపోతాయి. అంటే పొంగలకు పాలు పొంగే వరకు, కూర ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేయలేం కదా. అలా ఫైనల్గా రెసిపీస్ కూడా అన్నీ రెడీ అయిపోయినాయి. ఇంకా అన్నీ పక్కన పెట్టేసి ముందైతే ఇంట్లో పూజ చేసేసుకుంటున్నాను. మా వారేమో మా అమ్మాయిని తీసుకురావడానికి వెళ్ళారు. నేను ఇంట్లో చేసుకునేసరికి వాళ్ళిద్దరూ ఫ్రెష్ అయిపోతారు. ఇంకప్పుడైతే బయట తులసమ్మ దగ్గర చేసేసుకొని మా సొసైటీలోనే మందిరం ఉంటుంది, అక్కడికైతే వెళ్ళి శివునికి అభిషేకం చేసి అక్కడ కూడా దీపం వెలిగించుకొని పూజ చేసుకొని అయితే వచ్చేస్తాను. ఇంకా ఆ తర్వాత ఉపవాసం అయితే వదలాలన్నమాట. మీరు ఎలా చేసుకుంటారు? ఎవ్రీ వీక్ గుడికి వెళ్తారా లేదా అనేది నాతో చెప్పండి. నాకైతే ఇంకా చిన్నప్పుడు మా అమ్మ వెనకాల గుడికి వెళ్ళి దీపాలు వెలిగించేదే గుర్తుంది. కానీ ఇప్పుడు మా అమ్మాయి నా పక్కన కూర్చొని పూజలు చేసేస్తుంది. టైం ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతుందో కదా. మీకు ఇలాంటి మెమరీస్ ఏమైనా ఉంటే తప్పకుండా షేర్ చేసుకోండి నాతో. నేను మీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఓం ఖడ్వాంగినే నమః, విష్ణువల్లభాయ నమః, సుధీష్టాయ నమః, అంబికానాథాయ నమః, శ్రీకంఠాయ నమః, ఓం భక్తవత్సలాయ నమః, భవాయ నమః, శర్వాయ నమః, త్రిలోకేశాయ నమః, శివకంఠాయ నమః, శివప్రియాయ నమః, ఓం ఉగ్రాయ నమః, కపాలినే నమః, కామార్యే నమః, మందకాసురనాథాయ నమః, ఓం గంగాధరాయ నమః, గంగాటాక్షాయ నమః, కాళకాలాయ నమః, కృపానిధియే నమః, భీమాయ నమః, పరమేశాయ నమః, ఓం మృగపాణయే నమః, మృడాకరాయ నమః, కైలాసవాసినే నమః, ఓం కవచనాయ నమః, కఠోరాయ నమః, రుద్రాంతకాయ నమః, ఓం విశంకాయ నమః, వృషభారూఢాయ నమః, భస్మోదూలి విగ్రహాయ నమః, రామప్రియాయ నమః, సర్వోత్తమాయ నమః, ఓం త్రైమూర్తియే నమః, మహేశ్వరాయ నమః, సర్వజ్ఞానాయ. ఇంకా అలా చదువుకోవాల్సినవన్నీ చదివేసుకున్నాను. కార్తీక పురాణం మాత్రం నేను మార్నింగ్ టైంలోనే చదివేసుకుంటాను, ప్రశాంతంగా ఉంటుంది. శివుని అష్టోత్తర శతనామావళి మాత్రం 2 పూట్ల చదువుకుంటాను, మార్నింగ్ ఈవినింగ్. అలా చదివేసుకొని ఇంక ఇక్కడ హారతి అయితే ఇచ్చేస్తున్నాను. మీరు కూడా హారతి తీసేసుకోండి, స్వామివారికి నమస్కారం చేసుకోండి. ఆ కార్తీక దామోదర ఆశీస్సులు మీ అందరికీ ఉండాలి, మీ కోరికలన్నీ తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కార్తీక మాసం చాలా పవర్ఫుల్ అండి. మీరు ఎప్పుడు చేయకపోయినా సరే ఒకరోజు ఇలా ఎవరినన్నా చూసి మోటివేట్ అయినా సరే అట్లీస్ట్ ఒక్కరోజన్నా స్నానం చేసి టైంకి, ఇలా సోమవారం రోజు ఇంకా ద్వాదశి, ఏకాదశి అయిపోయినాయిలేండి. ఇంకా టైం చూసుకొని సోమవారాలు, పౌర్ణమి కూడా ఈ వీడియో లైవ్ అయ్యేసరికి అయిపోతుంది. ఏ రోజు దీపం పెట్టినా పర్లేదు. కార్తీక మాసంలో అన్ని డేస్కి ఏదో ఒక స్పెషాలిటీ ఉంటూనే ఉంటుంది. సో టైం తీసుకొని, ఎలాగో మీరు రోజు చేయట్లేదు, ఒకేసారి చేస్తున్నారు కాబట్టి మంచిగా ఇలా ఉసిరి దీపమో, నిమ్మకాయ దీపమో, ఆవు నెయ్యి దీపమో ఏదో ఒకటి పెట్టుకోండి, బాగుంటుంది. ఇంకా బయట తులసమ్మ దగ్గర కూడా నేను ముందు మామూలు ఆవు నెయ్యి దీపారాధన, నైవేద్యం అవన్నీ పెట్టిన తర్వాత ఉసిరి దీపాలు కూడా రెడీ చేశాను. యాజ్ యూజువల్ ముందు మా వారే వెలిగిస్తున్నారు, తర్వాత మా అమ్మాయి వెలిగిస్తానంటది కదా, ఆ తర్వాత మన ఛాన్స్ అనమాట. ఫైనల్గా వెలిగించి నేనైతే హారతి ఇచ్చేస్తాను. మన ఫైనల్ జాబ్ అయితే అది. ఇక్కడ మా అమ్మాయి కూర్చొని వెయిట్ చేస్తుంది. ఎప్పుడు నాతో డ్రెస్ మ్యాచ్ చేయడానికి ఎంత ట్రై చేస్తుందంటే, క్రికెట్ నుంచి రావడమే ఫస్ట్ చూస్తుంది నేను ఏ శారీ కట్టుకున్నాను, ఏ డ్రెస్ వేసుకున్నానని. యూజువల్గా డైలీ కూడా అంతే, నేను ముందే రెడీ అయిపోతాను కదా, తను స్కూల్కి వెళ్ళకుండా హాలిడేస్ ఉంటే కంపల్సరీ తన దగ్గర ఉంటే మాత్రం నా డ్రెస్ కలర్తో మ్యాచ్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తుంది. ఈరోజు ఆ గ్రీన్ శారీ చూసి చాలా ఆలోచించింది, నా గ్రీన్ కలర్లో ఏమున్నాయి మమ్మ అని. నేను ఒక ఫ్రాక్ అయితే చెప్పాను, పార్టీ వేర్ ఫ్రాక్ ఉంది సేమ్ కలర్లో అని. అమ్మో అదా, నా వల్ల కాదు అంటది. ఏమన్నా అవి కొనుక్కోవడం మీద ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ
ఈ పార్టీ వేర్ ఫ్రాక్స్ మాత్రం పిల్లలు అస్సలు వేసుకోరు, అవి అసలు ఎందుకు కొంటామో అనిపిస్తుంది. అండ్ ఇది మొన్న దసరా టైంలో తీసుకున్నాను కదా నేను మింత్రాలో, చాలా కంఫర్టబుల్గా అనిపించినట్టుంది. యాజియోలో, మింత్రాలో కాదు. అదైతే వేసుకొని ఇంకా మ్యాచ్ చేసేసింది మా అమ్మ. మనం ఎగ్జాక్ట్లీ మ్యాచ్ అయిపోయాం చూసావా అని అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోయిందో. నేను చిన్నప్పుడు ఇలా అమ్మ వెనకాల తిరుగుతూ గుడికి వెళ్ళేదాన్ని, కానీ చాలా ఇంట్రెస్ట్గా వెళ్ళేదాన్ని. అసలు కార్తీక మాసంలో కూడా అమ్మ వెళ్ళేవారు శివాలయానికి. సో తనతో కార్తీక మాసంలో వెళ్ళడం, నాగుల చవితికి ఉదయాన్నే అసలు ఎంత ఎర్లీగా పుట్టలో పాలు పోయడానికి వెళ్ళేవాళ్ళము. మనం ఎర్లీగా వెళ్ళామంటే ఆల్రెడీ గుళ్ళో అంతమంది జనాలు ఉండేవాళ్ళు. అసలు వీళ్ళందరూ ఎప్పుడు వస్తారని అనుకునేవాళ్ళం. మేమే 2:30కి అలా లేచి అమ్మ ఇంట్లో పూజ అవన్నీ చేసుకొని 3:30కి అలా స్టార్ట్ అయిపోయేవాళ్ళం. కానీ అప్పటికే గుళ్ళో ఫుల్ రష్ ఉండేది పుట్ట దగ్గర పాలు పోయడానికి. అసలు వీళ్ళందరూ ఎప్పుడు లేస్తారు, ఎప్పుడు వస్తారని అనుకునేదాన్ని. ఆ మెమరీస్ అన్నీ ఇంకా అలా నాకు అనిపిస్తూనే ఉంటాయి, ఇప్పుడే అయిందా అన్నట్టు. కానీ లైఫ్లో ఎంత ముందుకు వచ్చేసామో కదా అనిపిస్తుంది. ఇప్పుడు మా అమ్మాయి నా వెనకాల అంత ఇంట్రెస్ట్గా చేస్తూ ఉంటుంది, నన్ను నేను చూసుకున్నట్టు అనిపిస్తుంది మా అమ్మాయిలో. ఇంకా అలా ఇంట్లో కంప్లీట్ చేసుకొని కొంతసేపు కూర్చొని గుడికి అయితే వచ్చేసాం. ఇది కొత్తగా వీడియో చూసే వాళ్ళకి చెప్తున్నాను, మా సొసైటీలోనే టెంపుల్ ఉంటుందండి, కమ్యూనిటీలోనే. కాబట్టి జస్ట్ అలా మనం లిఫ్ట్ ఎక్కి కిందకి వెళ్ళామంటే హ్యాపీగా శివయ్యకి అభిషేకం చేసుకొని కావాల్సినంతసేపు పూజ చేసుకోవచ్చు. చాలా చిన్న గుడి అనమాట, అందరు దేవుళ్ళని అలా పెట్టారు. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు నా వెనకాల అమ్మవారు ఉన్నారు కదా, అమ్మవారు, రాముల వారు, మన ఆంజనేయ స్వామి, వినాయకుడు లేకుండా ఎలా వినాయకుడు. అండ్ నిన్న ద్వాదశి తులసి పూజ అయింది కదా, వీళ్ళు ఇక్కడ తులసి వివాహం కూడా చేశారు. అది కూడా ఉంటే ఒక చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను, మీరు చూస్తారని. ఇంకా ఫైనల్గా పూజ చేసుకోవడం అయిపోయాక జస్ట్ అలా కూర్చున్నాం. ఆ గుడి కమిటీ మెంబర్స్ అందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ కూర్చొని ఏదో డిస్కస్ చేసుకుంటున్నారు ఆ పక్కన. ఇంకా మేమైతే ఇటు సైడ్ కూర్చున్నాం. ఫైనల్గా ఇది మా చిన్న గుడి అనమాట. యాజ్ యూజువల్ మా దగ్గర ఉన్న పొల్యూషన్కి చుక్కలు కనపడడం అంటే కష్టమే. ఫస్ట్ వీక్ బాగానే కనపడింది, కానీ ఇప్పుడు అస్సలు కనపడట్లేదు. పొల్యూషన్ బాగా స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇంకా చుక్కల ప్లేస్లో డైరెక్ట్ చంద్రుడినే చూస్తాను. ఇంక ఇదైతే మన సబ్స్క్రైబర్ లక్ష్మి గారి ద్వాదశి తులసి పూజ. నేను పిక్స్ షేర్ చేయమని అడుగుతూ ఉంటాను కదా, తనైతే ఫొటోస్ పంపించారు. ఎంత ఇంట్రెస్ట్గా తను చేసుకున్న ప్రతి పూజ ఫొటోస్ నాతో షేర్ చేయడం నాకు చాలా బాగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి గారు. పూజ మాత్రం చాలా బాగా చేసుకున్నారు. నేను ఆ రోజు ఇన్స్టాగ్రామ్లో చెప్పినట్టే సబ్స్క్రైబర్స్ మీరు కూడా చూశారు కదా, లక్ష్మి గారి పూజ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన కమెంట్స్ అన్నీ లక్ష్మి గారు కూడా చూస్తారు. ఇంకలా అయిపోయింది, పైకి వచ్చేసాం. గుళ్ళో కూడా కొంతసేపు కూర్చొని, ఇంకా ఉపవాసం అంటే మనకు అరిటాకు భోజనమే కదా. కార్తీక మాసంలో నేను పూజలకు ఎంత ఎక్సైట్ అవుతానో మా అమ్మాయి అరిటాకు భోజనానికి అంత ఎక్సైట్ అవుద్ది. సో రెసిపీస్ ఏమేం చేశానో ఆల్రెడీ మీతో చెప్పేశాను కాబట్టి అవన్నీ ముందు మా వాళ్ళకి సర్వ్ చేసేస్తున్నాను. నేను ఎలాగో శివయ్యకి మహానైవేద్యం పెట్టాను కదా, అరిటాకు అయితే తీసుకొని నేనైతే అందులో భోంచేసేస్తున్నాను. ఎక్సైట్మెంటే అంతా, ప్లేట్లో తింటే ఏంటి, అరిటాకులో తింటే ఏంటి. తను మాత్రం అలానే స్లో ఈటర్ అనమాట, స్లోగా తింటూ ఉంటుంది. కానీ ఉన్న ఎక్సైట్మెంట్ ఉంది చూసారా, అది బాగా అనిపిస్తుంది. చిన్నప్పుడు నాకు కూడా చాలా చాలా ఇష్టం అరిటాకు భోజనం అంటే. నార్మల్ ఇస్తరాకులు ఉంటుంది కదా, దానిలో పెడితే నేనేం అంతగా ఫీల్ అయ్యేదాన్ని కాదు. కానీ విలేజెస్లో మా రిలేటివ్స్ ఫంక్షన్స్కి ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు పర్టికులర్గా విలేజెస్లో అరిటాకు భోజనం పెడతారు కదా, వాళ్ళు అరిటాకు వేసి పెట్టగానే అసలు ఎంత ఎక్సైట్ అయిపోయేదాన్నో నేను, బాగా అనిపించేది. మళ్ళీ ఫంక్షన్ నుంచి ఇంటికి వస్తూ కూడా వాళ్ళ దగ్గర ఫ్రెష్ అరిటాకులు ఉంటే నేను ఇంటికి తెచ్చుకొని ఇంట్లో అరిటాకు భోజనం చేసేదాన్ని. అంత ఇష్టం నాకు అరిటాకులో తినడం అంటే. మీరు ఎవరైనా నాతో కనెక్ట్ అయ్యారా? కనెక్ట్ అయితే కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ వీడియో ఎలా అనిపించింది, పూజ కనుక నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఈరోజు ఈ పూజ వీడియో ఇక్కడే ఎండ్ చేసేస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తా. అంతవరకు కీప్ స్మైలింగ్. సీ యూ టుమారో. టేక్ కేర్. బాయ్.